49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కడిగిన ముత్యాల గురించి మాట్లాడుకుందాం మనం. అందరూ కడిగిన ముత్యాలే ఈ కేసులో, కడిగిన ముత్యాలలాగే తిరిగి వచ్చారు. ఇంకా పేర్లు అనవసరం, కంపెనీ పేర్లు అనవసరం, వాళ్ళ పొజిషన్స్ అనవసరం. కాకపోతే అసలు ఈ కేసు గురించి ఒకసారి క్లుప్తంగా మళ్ళీ మాట్లాడుకుంటాం క్రోనలాజికల్ ఆర్డర్లో. 2021లో ఢిల్లీ అంతకుముందు ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి మద్యం పాలసీని ఏదో సవరించి ప్రైవేటీకరణ చేసింది. అలా అది ఓ సంవత్సరంన్నర పాటు ఆ పాలసీ కొనసాగింది. ఏదైనా పాలసీ ప్రైవేట్ పరంగా అవుతుంది, పైగా దాంట్లో బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అంట, అదేదో ఉందంట అని తెలిస్తే ఎన్నో సంస్థలు ఎగబడతాయి, బిడ్లేస్తాయి, మాకంటే మాకు కావాలని చెప్పి లంచాలు ఇచ్చుకుంటాయి, ఎలాగైనా మాకే దక్కాలని చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత ఈ వ్యవహారాలన్నీ మనకు తెలుసు. ఇకపోతే అప్పట్లో ఏం జరిగింది, ఇట్లా ఒక పాలసీ వస్తుందంట, పూర్తిగా ప్రైవేటీకరణ అంట, అసలు ధరల మీద నియంత్రణ ఉండదు, వాడికి నచ్చినట్టు వాడు రేట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు, ఎట్లాంటి ఇంకా ట్యాక్స్లు గిక్స్లు ఏముంటాయి వీళ్ళ మొహం, ఏమీ ఉండవు. అండ్ ఎప్పుడు అమ్మాలి నీ ఇష్టం, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. పగలు అమ్ముకుంటావా, రాత్రి అమ్ముకుంటావా, ఎక్కడెక్కడ అమ్మాలి, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. నువ్వు సూపర్ మార్కెట్లో అమ్ముకుంటావా, కూరగాయల కొట్లో అమ్ముకుంటావా, కిరాణా షాప్లో అమ్ముకుంటావా, లేదా ఈ ఆన్లైన్ డెలివరీ యాప్ల్లో హోమ్ డెలివరీ చేస్తావా, నీ ఇష్టం. అట్లా మద్యం మీద ఒక రాష్ట్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎప్పుడు చరిత్రలో జరగలేదు, ఇండియన్ చరిత్రలో, మరి విదేశాల్లో నాకు తెలియదు, ఇక్కడైతే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సరే, తెలిసో తెలియకో ఢిల్లీ ఏదో చేస్తుంది. ఆయన కూడా పాపం కామన్ మ్యాన్, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక లంచాల గురించో లేకపోతే అవినీతి గురించి ఆయనకు కొంచెం తెలిసి ఉండదు, తెలిసినా సరే అంత నేర్పరితనం ఉండదు, అలవాటు లేని సబ్జెక్ట్ కాబట్టి. మనకు ఎలాగో అలవాటు ఉంది కాబట్టి మీద పడి రక్కేసి దోచుకుందాం అని చెప్పేసి వివిధ రాష్ట్రాలకు చెందిన చాలామంది మహామహులు, బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నేతలు, పెద్ద పెద్ద పార్టీలకి సంబంధించినటువంటి లీడర్లు, వీళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళి పాపం తలా పిలికెడు పంచుకున్నారు. సరే, పంచుకున్నారు, బాగానే ఉంది. ఒక రకంగా సంవత్సరంన్నర పాటు వ్యవహారం బాగా సాగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద మనిషికి అనుమానం రావడం, గవర్నర్కి లేఖ రాయడం, ఇంకేదో జరిగిందని చెప్పేసి పోలీసులని సంప్రదించి కేసు ఫైల్ చేయడం, అక్కడి నుంచి మొదలైంది. ఎవరు చేశారు అంటే మరి ఇంకెవరున్నారు, ఎక్సైజ్కి అప్పుడు ప్రాతినిధ్యం వహించేది ఎవరు, పలానా మనిషి, ముందు ఇతన్ని తీసుకెళ్ళండి, అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సంవత్సరంన్నర పైన అనుకుంటారు, కొంచెం అటు ఇటుగా 2 సంవత్సరాల వరకు జైల్లోనే ఉన్నాడు. మళ్ళీ ఎవరున్నారంట అని అడిగారు. అందులో ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది, కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎంటర్ అయిందంటే అంటే డబ్బులు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ రూట్లో పాస్ అయింది అనేవన్నీ వాళ్ళు విచారణ జరిపించి తీస్తూ ఉంటారు, అన్నీ దీనికి అటాచ్ చేస్తూ ఉంటారు. ఈ అటాచ్మెంట్లో భాగంగా మహామహుల పేర్లు వచ్చాయి, గోవా ఎన్నికల సమయంలో ముందు జరిగిన విషయాలు వచ్చాయి, ఎన్నెన్నెన్నెన్నో కంపెనీల పేర్లు వచ్చాయి, సంస్థల పేర్లు వచ్చాయి, మహామహుల పేర్లు వచ్చాయి. అండ్ అయ్యో, ఈ పేర్లు పక్కన పెట్టేస్తే చర్చ ఇక్కడ జరిగింది, ఈ నలుగురు మధ్యలో జరిగింది, పలానా హోటల్లో జరిగింది, పలానా టైంకి జరిగింది, పలానా రోజు జరిగిందని కూడా రాసుకొచ్చారు. నెక్స్ట్, నేనే దగ్గరుండి పలానా కార్యాలయం నుంచి డబ్బులు తీసుకొని పలానా రకాల బండ్లల్లో పెట్టి, నెయ్యి డబ్బాలలో పెట్టి అక్కడికి చేర్చానని ప్రత్యక్ష సాక్షులు. విచిత్రం ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు మళ్ళీ దీంట్లో. ఇట్లా ఇంత జరిగినటువంటి ఈ కేసు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా అంటే ట్రయల్ కోర్టులో లాస్ట్కి అసలు ఏం కేసు ఇది అని చెప్పి కొట్టేశారు. అలా ఎలా కొట్టేస్తారు? మరి పోనీ అలా కొట్టేయాల్సిన కేసుని ఇంత సంచలనం ఎందుకు చేశారు? సరే, చేశారు, ఏమీ లేకపోతే, ఏ సాక్ష్యాలు లేకపోతే అంతమంది అరెస్టులు ఎలా అవుతాయి? అరెస్టులు అయ్యాయి, సరే, బెయిల్లు రాకుండా అన్నన్ని రోజులు జైల్లో ఉండడానికి బలమైన కారణాలు ఏంటి? అప్పుడు ఆ రోజుల్లో ప్రతిరోజు న్యూస్లో వాళ్ళు ఎందుకు ఉన్నారు? అంత అవసరం అంటే అంత క్రిటికల్గా కేసుల మీద కేసులు బనాయించి అసలు బయటికి రాకుండా ఎన్నో విచారణలు మళ్ళీ పిలిచి నువ్వు చెప్పు అని అయినా సరే చెప్పకుండా పాలనలో ఉన్న ముఖ్యమంత్రినే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కనీసం ఒక 4 నెలలు 5 నెలల పాటు జైల్లో ఉంచి
ఇది అంటే చూడ్డానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా, అంటే ఏదో సంథింగ్ జరిగితేనే ఇంత నడుస్తుంది. లాస్ట్కి క్లోజింగ్కి వచ్చేసి అరే చిచి ఏం లేదు ఒట్టిదే ఇది ఏప్రిల్ ఫూల్ అని అలా పడేస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గతంలో కూడా ఇంతే, ఇట్లా సంచలనం సృష్టించి వెళ్ళిన కేసులు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు ధర్మస్థల ఇష్యూ, ఏదో జరిగింది అని చెప్పేసి ఊకదంపుడు వార్తలు. లాస్ట్కి ఏం లేదు ఊరికే చెప్పా తూచ్ అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పి జైలుకి వెళ్ళడం. అసలు మనిషి వాడా కాదా కూడా తెలియకుండా జైలుకి వెళ్ళడం. నెక్స్ట్ తర్వాత కూడా ఇంతే, ఆ తర్వాత ఇంతే, ఒకటా రెండా మూడా వందల కేసులు. అంతెందుకు నట్టింట్లో తనింట్లో నెత్తి మీద గాయంతో గొడ్డలి పోటుతో రక్తపు మడుగులో పడి ఉన్న వైఎస్ వివేకా కేసే ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళు యానివర్సరీల మీద యానివర్సరీలు చేసుకుంటున్నారు. 5 years 6 years అని చెప్పేసి. ఇప్పటికీ ఎప్పుడు తేలుద్దో కూడా తెలియదు, అసలు తేలుద్దో లేదో కూడా తెలియదు. పైగా అందులో ఉన్న సాక్షులందరూ చచ్చిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇట్లా ఉంది సిచ్యువేషన్. ఆ టైంలో ఏంటంటే A1 A2 A3 A4 అట్లా అరెస్ట్లో A8 వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తగ్గారు. ప్రత్యక్ష సాక్షులు, మళ్ళీ దాంట్లో కూడా ప్రత్యక్ష సాక్షులు, వాంగ్మూలాలు, బోల్డని వాంగ్మూలాలు, వేల పేజీల ఛార్జ్ షీట్లు. మరి ఇన్ని పేపర్లో ఏముంది మ్యాటర్? ఏమీ లేకపోతే అన్ని పేపర్లు ఎలా ఫిల్ అయ్యాయి? సరే ఏమీ లేదు, లిక్కర్ స్కాము ఒక ఏదో తూచు, మరి ఏమీ లేని దాంట్లో అన్ని పేజీలు ఏమి రాశారు? ఆ సెక్షన్స్ ఏంటి? అంతమంది మనుషులకి సంబంధించి కదలికలేంటి? ప్రత్యక్ష సాక్షులు చెప్పిందేంటి? వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన విధానం ఏంటి? అన్నన్ని రోజులు జైల్లో ఎందుకు మగ్గారు? ఏ విషయం తేలట్లా. సో ఇప్పటికీ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద ఇదిగా మారిపోయింది. మరి ఏమో సరే, ఇప్పుడు సిబిఐ దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. సరే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తారు. మరి సుప్రీంకోర్టులో ఏం తెలుద్ది, హైకోర్టులో ఏం తెలుద్ది? మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇప్పటికీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు సాగది ఇలా. అంతేకాదు, ఇప్పుడు 2021 నుంచి 22 వరకు ఏదో జరిగిందని 23-24 నుంచి వీళ్ళు చాలా స్ట్రిక్ట్ చేశారు. 25లో కొంచెం సగం నుంచి మర్చిపోయాం మనం, అదే ఏముంది లేదు ఇంట్లో అని. ఇప్పుడు 26కి వచ్చేసరికి ఎలాగో అందరు మర్చిపోయారు కదా, తూచని కొట్టేశారు. నెక్స్ట్ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ కొన్నాళ్ళు ఇదే రచ్చ జరుగుతూ ఉంటుంది. మేబీ ఒకవేళ అరెస్ట్లు అయితే మళ్ళీ అవ్వచ్చేమో చెప్పలేం. అండ్ ఇంక ఈ అరెస్టులు కూడా ఎలా చేశారో తెలుసా? సరే కేజ్రీవాల్ విషయం నేను ఒప్పుకుంటా, ఎంత కాదని. ఎందుకంటే రీజన్ 10 సార్లు సమన్లు జారీ చేస్తే నువ్వు రావాలా, ఒకసారన్నా రావాలా. నేను రాను వచ్చినప్పుడల్లా తలుపు కొడితే ఇట్లా కాదని చెప్పేసి తీసుకెళ్లారు. అది ఒప్పుకుందాం, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి. ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న ఒక పౌరుడికి జరగాల్సినవన్నీ ఒక పౌరుడిలానే చూశారు అని మనం గొప్పగానే మాట్లాడుకుందాం. ఎందుకంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే ఎవరికైనా సరే ఇలాంటి కథే పడుద్ది అని ఒక ఎగ్జాంపుల్. మరి ఇక్కడ ఇంకొకరు హైదరాబాద్కు వచ్చి మరి ఒక మహిళని కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళారు. ఎంత చెప్పినా వినకుండా, అసలు బెయిల్ రాకుండా, ఎన్నో విచారణలు చేసి ఆమెకి ఏమి ఇవ్వకుండా, అక్కడ కూడా నాకు పెన్ను కావాలి, పేపర్లు కావాలంటే మేము ఇవ్వం, నాకు అది కావాలి ఇది కావాలంటే మేము ఇవ్వం, నాకు ఆ పుస్తకాలు తెచ్చివు ఈ పుస్తకాలు తెచ్చివంటే మేము ఇవ్వం, నాకు వెస్ట్రన్ కంఫర్ట్ కావాలో కింద కూర్చోవాలో అదో ఇదో ఏదడినా మేము ఇవ్వం, నువ్వు ఇబ్బంది పడాల్సిందే అని చెప్పి వాళ్ళని కూడా 4 నెలలు 5 నెలలు లోపల ఉంచారు. మరి లాస్ట్కి తేలింది ఏంటి? ఇంత హడావిడి జరిగిన కేసు అంత సింపుల్గా వెళ్ళిపోవడం ఏంటి? మీకు ఒక విషయం తెలుసా? ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా ఇప్పుడు ఎవడు మాట్లాడుకోవట్లేదు, గమనించారా? ఎప్పుడైతే ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ అది ఇది అని ఏదేదో అన్నారు, కానీ ఎవడూ మాట్లాడుకోవట్లా. అయిపోయింది, ఆ అంశం కూడా అయిపోయింది. అది ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంచలనం. పోనీ మన భారతదేశంలో అంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవడు మాట్లాడుకోవట్లా, వేరే విషయాల్లో కూడా. ఇక్కడ మన దేశంలో జరిగినవి కూడా ఇలాగే ఉన్నాయి. మరి ఎందుకు వార్త అవుతుంది ప్రతి అంశం? ఎందుకు అది స్కామ్ అని చెప్పి గుర్తిస్తున్నారు? లాస్ట్కి ఏమీ లేదని తెలుస్తున్నారు. ఎందుకు హడావిడి చేస్తున్నారు? ఆ టైంలో వీళ్ళు హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు, నేను కడిగిన ముత్యాన్ని అని మొత్తం ఒళ్ళంతా ఇదైపోయేలాగా ఏడిచేసాడు అక్కడ మైకుల ముందు. ఆయనకు సింపతి వచ్చేసింది. ఇక్కడ ఇంకొక కడిగిన ముత్యం ఉంది, ఆవిడ కూడా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేను ఎంత బాగా కడిగి మెలమెల మెరుస్తున్నానో చూడండి అని ఆవిడ చెప్పుకుంటుంది. ఇక్కడ ఇంతమంది కడిగిన ముత్యాలలో మరి ప్రత్యక్ష సాక్షులు వాళ్ళని ఎవరు కడిగారు?
ప్రత్యక్ష సాక్షుల్ని అడిగింది ఎవరు? వాళ్ళు ఎందుకు చెప్పారు ఆ మాట? నేనే దగ్గరుండి ఇలా ఇచ్చాను, అలా ఇచ్చాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ నుంచి ఆ చేతి మారింది, అక్కడ నుంచి ఈ చేతి మారింది, గోవా ఎలక్షన్ ముందు నేను తీసుకెళ్ళాను, అక్కడ నుంచి ఇది వీడికి ఇచ్చాను, వాడి నుంచి వాడికి ఇచ్చాను. ఇంత ఈడీ దర్యాప్తులో లాస్ట్ తేలిందేంటి? ఏమీ తేల్లా, మొత్తం సున్నా. సో ఇంత హడావిడి ఎందుకు చేశారనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా మారింది. సరే చూద్దాం, కొన్నిటికి మనకి ఆన్సర్స్ దొరకవు, ఏదో గడిచిపోతుందిలే అని చెప్పి చూస్తూ వదిలేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. సరే ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ ఈ స్కామ్ కనుక, ఈ కేసు కనుక నిజంగా స్కామ్ కూడా కాదంటున్నారు ఇప్పుడు, ఈ వ్యవహారం కాస్త హైకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం తేలుస్తారో చూసి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.